అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గ కేంద్రంలోని జాతీయ రహదారి పక్కన సుమారు 2 ఏళ్ల క్రితం యువతిని హత్య చేసిన కేసును ఎట్టకేలకు యలమంచిలి పోలీసులు ఛేదించారు. ఈ కేసుకు సంబంధించి డీఎస్పీ విష్ణు స్వరూప్ విలేకరుల సమావేశం నిర్వహించారు. యువతిని హత్య చేసిన కేసులో యలమంచిలి పట్టణానికి చెందిన 3 నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. యలమంచిలికి చెందిన రవితేజ, సాయికృష్ణ, శివ ఈ 3ని హత్య కేసులో నిందితులుగా అరెస్ట్ చేసి కోర్టుకు తరలిస్తున్నట్లు తెలిపారు. హాయ్ నమస్తే, ఏవన్ టీవీ రామకృష్ణ. వివరాల్లోకి వెళ్తే అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గమైన కేంద్ర పట్టణమైన యలమంచిలి హైవే రహదారిపై 2.5 సంవత్సరాల క్రితం జరిగిన ఎల్లబెల్లి దివ్యాని హత్య కేసు ఛేదించి మన పరవాడ డిఎస్పీ మరిన్ని విషయాలు మనకి ప్రెస్కి నోటీస్ ఇవ్వబోతున్నారు. అంటే లాంగ్ టర్మ్ గా ఇంకో అమ్మాయి గర్ల్ ఫ్రెండ్ ఉన్నారు. సో అమ్మాయితో మ్యారేజ్ చేసుకున్న ఉద్దేశంతో ఈ అమ్మాయి అడ్డం వస్తుందని చెప్పేసి ఒక ఉద్దేశంతో ఇతను ఈ అమ్మాయిని మర్డర్ చేయడం జరిగిందండి. సో ఎందుకంటే ఈ అమ్మాయి ఉన్నట్లయితే నెక్స్ట్ మ్యారేజ్ జరగదు తన గర్ల్ ఫ్రెండ్తో అని చెప్పేసి ఒక ఉద్దేశంతో ఈ మర్డర్ చేయడం జరిగింది. సో ఇది ప్లాన్డ్గా A1 వచ్చేసి A2 అండ్ A3 పెట్రోల్ బంక్ పక్కన అనుకుని 13 నుంచి ఎక్కువ కంప్లైంట్ వచ్చింది. సో అది ఇమీడియట్గా అప్పుడు ఉన్న సిఐ గారు ఎస్ఐ గారు వెళ్ళేసి ఇన్వెస్టిగేషన్ చేశారు. మాక్సిమం లీడ్స్ అయితే ట్రై చేశారు. బట్ ఆల్మోస్ట్ మనకి 2.5 years నుంచి కూడా మనకి లీడ్స్ ప్రాపర్గా లేక డిటెక్ట్ చేయలేకపోయాము. ఫర్దర్ ఆ కేసు మీద అదే పనిగా డిటెక్ట్ చేయాలని చెప్పేసి మాకు ఎప్పటి నుంచి ఎఫర్ట్స్ పెడుతూనే ఉన్నాము. అలాగే మాకు మా రేంజ్ డిఏపీ సార్